ఎందుకంటే హెడ్ క్వార్టర్లు అక్కడే ఉన్నాయి కాబట్టి. మన దగ్గర పచ్చి అబద్ధాలు అసూగా రాస్తున్నా మాట్లాడడానికి వీల్లేదు. దొంగ కేసులు ఎదురు పెడతారు, తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారాలు చేస్తారు. నాకు వెరీ సింపుల్ అండి. పెద్దిరెడ్డి మనుషులకు కాంట్రాక్ట్లు ఇచ్చుకుని చేయించుకుంటున్నారనే కదా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేసామని చెప్పింది. ఎన్జిటి పర్మిషన్ లేదని. అసలు ఆ లెక్కనైతే పోతిరెడ్డిపాడుకి పర్మిషన్ ఎక్కడుంది? పర్మిషన్ లేకుండా పోతిరెడ్డిపాడు కడుతున్నాడు, రాజశేఖర రెడ్డి ఆంధ్రాకి అన్యాయం చేస్తున్నాడని ప్రకాశం బ్యారేజ్ మీద ఉద్యమం చేసినాడు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు. అదే పోతిరెడ్డిపాడు లేకపోతే ఇవాళ తినడానికి తిండి కాదు కదా, బతకడానికి దిక్కు కూడా ఉండేది కదా రాయలసీమకి, తాగడానికి చొక్క నీళ్ళు కూడా దొరికే కదా. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇక్కడ వెరీ సింపుల్. ఏంటంటే కేసీఆర్ తన రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశాడు. అతని పేరేంటి, రేవంత్ రెడ్డి అతని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తాడు, చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తాడు. కానీ కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతున్నప్పుడు అయినా ఆల్టర్నేటివ్ ఏదో ఉంటుంది, అది బయటికి రావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఏం చేశాడు, ఎత్తుకు పై ఎత్తేసాడు. అప్పట్లో అదే కాంగ్రెస్ గొడవ చేసింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ గొడవ చేసింది. ఏంటది? సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తా. ఏది ఒక